హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్. ఈరోజు నేను మీతో మాట్లాడేది టీడీపీ యాక్టివిస్ట్ అయినటువంటి కిరణ్ చేబ్రోలు. ఈయనని టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు అనే విషయం గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఈ కిరణ్ చేబ్రో అనే వ్యక్తి ఎప్పటి నుంచో టీడీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉన్నాడు. వైసీపీ యొక్క పాలన కూడా వైసీపీ యొక్క ప్రభుత్వం యొక్క లోపాలని చాలా ధైర్యంగా ఎత్తి చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ, కొంతమందిని కోర్టుల చుట్టూ తిప్పించినప్పటికీ, పోలీస్ స్టేట్మెంట్ ఇప్పించినప్పటికీ ఇతను భయపడకుండా వైసీపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉండేవాడు. అందరూ కూడా ఇతని యొక్క ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. టీడీపీలో ఇతనికంటూ సపరేట్ అభిమానులు కూడా ఉన్నారన్నమాట. అటువంటి వ్యక్తిని సడన్గా టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఏదో టైంపాస్కి సస్పెండ్ చేసినట్టయితే కూడా ఒక విషయం కాదనమాట. ఇది ఏదో చిన్న విషయాన్ని సస్పెండ్ చేసినట్టు కాదు. ఎందుకంటే ఇతను వైఎస్ భారతి గారి మీద చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల మీద స్పందిస్తా టీడీపీ అధిష్టానం చాలా గట్టిగా అతన్ని సస్పెండ్ చేయడం, తర్వాత పోలీస్ కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ విషయం మీద టీడీపీ కార్యకర్తలు చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు అంటే కిరణ్ అరెస్ట్ చేసినందుకని కాదు. కిరణ్ అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. ఎందుకంటే మహిళ ఎవరికైనా గౌరవించాల్సిన మహిళే కాబట్టి, ఎవరైనా సరే గౌరవించాల్సిన మహిళల్ని. సరే, బాగానే ఉంది. వాళ్ళ మహిళల్ని వైసీపీ వాళ్ళ మహిళలను అవమానించారు, అరెస్ట్ చేశారు. మరి టీడీపీ మహిళల యొక్క సంగతి ఏంటి? అమరావతి రైతుల మీద వివిధ రకాలైనటువంటి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యల పరిస్థితి ఏంటి? స్వయాన నారా భువనేశ్వరి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల పరిస్థితి ఏంటి? నారా బ్రాహ్మణి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? వాళ్ళకు పుట్టిన సంతానాన్ని కూడా అవమానకరంగా నవ్వుతా వెకిలిగా అవమానకరంగా పెట్టిన పోస్టుల సంగతి ఏంటి? వాళ్ళని ఎంతవరకు అరెస్ట్ చేశారు? వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి టీడీపీ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అసలు ఏంటి బాబు గారు, ప్రభుత్వం టీడీపీది అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు, మరి వైసీపీ కార్యకర్తల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ విషయంలో కొంచెం టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది అనేటట్టు కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ వ్యక్తిని ఎవరైతే కిరణ్ చేబ్రోలు ఉన్నారో ఇతను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కొంతమంది జర్నలిస్టులు అడిగారు కూడా ఈ ప్రశ్నని. టీడీపీ మీద కూడా, టీడీపీ మహిళల మీద కూడా, అమరావతి రైతుల మీద కూడా ఇలానే పోస్టులు పెట్టారు, మరి వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పేసి. దానికి పోలీసు వారు సమాధానం ఇస్తా అంటే మనకి ఆధారాలు లభించినంత వరకు అందరిని అరెస్ట్ చేశాం. ఎవరైతే ఫేక్ ఐడీస్ క్రియేట్ చేశారు అంటే వాళ్ళు ఏదో విధంగా ఒక ఫోన్ నెంబర్ సంపాదించడం, దాన్ని ఉపయోగించి ఒక జీమెయిల్, తర్వాత ఒక ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, ఇక వాళ్ళ ఇష్టారీతిన పోస్టులు పెట్టడం, ఇలా కావాలని కొంతమంది చేస్తూ ఉన్నారు వాళ్ళ ఐడెంటిటీని దాచిపెట్టి. సో అటువంటి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడర్కి నోటీసులు పంపించాం, వాళ్ళ నుంచి మనకి రెస్పాన్స్ రావాలి అని చెప్పారు. అంటే ఏదో ఒక విధంగా ఒక సిమ్ కార్డ్ సంపాదించి, రకరకాల జీమెయిల్స్ క్రియేట్ చేసి, రకరకాల ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి, ట్విట్టర్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇష్టారీతిన మనం పోస్టులు పెట్టచ్చు. టీడీపీ వాళ్ళు చూస్తా ఊరుకోవాలి. కానీ ఎవరైతే డైరెక్ట్గా వీడియోలు వదిలారో వీళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. ఇదే ఎక్కడి న్యాయం అని చెప్పేసి టీడీపీ సోషల్ మీడియాలో కిరణ్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మన పోలీస్ వ్యవస్థని టీడీపీ వాళ్ళు కొద్దిగా, అంటే గవర్నమెంట్ టీడీపీదే కాబట్టి వాళ్ళు కొంచెం ప్రెజరైజ్ చేసి, అంటే ప్రెజర్ అంటే ఏదో ఇల్లీగల్ గానే కాదు, లీగల్గానే మీరు త్వరగా చర్యలు తీసుకోండి, ఈ విధంగా కొంచెం ప్రెజరైజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించాలి. ఎందుకంటే నారా భువనేశ్వరి గారికి జరిగిన అవమానానికి తగిన చర్యలు తీసుకోవాలి, అమరావతి మహిళా రైతులు జరిగిన అవమానానికి తగిన చర్యలు తీసుకోవాలి, నారా బ్రాహ్మణి గారికి చేరిన అవమానానికి జరిగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు పోస్ట్ చేస్తూ ఉన్నారు అన్నమాట సోషల్ మీడియా వాళ్ళు. అయితే మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కిరణ్ని సస్పెండ్ చేయడం వల్ల న్యూట్రల్ జనాల్లో కావచ్చు, వేరే వాళ్ళ వర్గాల్లో కావచ్చు కొంతవరకు టీడీపీ సానుభూతి పెరిగింది, బాగానే యాక్ట్ చేస్తున్నారని చెప్పినట్టు. కాకపోతే ఇక్కడే టీడీపీ కార్యకర్తలు అధిష్టానం మీద కొంచెం రివర్స్గా ఫైర్ అవుతూ ఉన్నారన్నమాట. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు మమ్మల్ని కంట్రోల్ చేయడమేనా, వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి కదా. వాళ్ళేమి రామాయణం మహాభారతాలు అయితే ట్విట్టర్ లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ చేయట్లేదు కదా, ఇష్టారీతిన పోస్టులు చేస్తున్నారు. మరి వాళ్ళని ఏదో విధంగా కంట్రోల్ చేయాలి కదా. పోలీసుల మీద ఆ విధమైనటువంటి ప్రెషర్ తీసుకొని వచ్చంటే పద్ధతిగానే లీగల్గా తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయించాలి కదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ సంఘర్షణలో
ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా ఎవరు నిర్ణయించుకోలేకపోతారు అనమాట. ఎందుకంటే ఈరోజు కిరణ్ మాట్లాడిన దానికి వైసీపీ వాళ్ళ మొహంలో అయితే మాడిపోయినాయి అనమాట. ఎప్పుడు ఒక రకమైన పైశాచిక ఆనందంతో వీడియోలు చేస్తుంటారు. ఎప్పుడు ఒక రకమైన పైశాచిక ఆనందంతో వీడియోలు చేసేవాళ్ళు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అంటే ఒక్కసారి టీడీపీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆ క్రమశిక్షణ పక్కన పెడితే ఎలా ఉంటుంది అనేది కిరణ్ యొక్క ఉదాహరణ అనమాట. అంటే నేను ఈ వీడియో ద్వారా ఎవరిని ప్రోత్సహించట్లేదు, టీడీపీ వాళ్ళని మీరు కూడా ఇలానే చేయండి, కిరణ్ లానే రియాక్ట్ అవ్వండి, అది నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఏంటండి అంటే టీడీపీ అధిష్టానం టీడీపీ కార్యకర్తలు ఏదైతే కంట్రోల్ చేస్తుందో అదుపు తప్పినటువంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అదుపు చేయాలి. అలానే అదుపు తప్పి ప్రవర్తిస్తున్న వైసీపీ రాజకీయ నాయకులను కూడా అలానే అదుపు చేయాలి. ఈ రోజు కిరణ్ అరెస్ట్ తీసుకొస్తామంటే గోరంట్ల మాధవ్ గారు ఆ వాహనాన్ని వెంబడిస్తారు. అఫ్ కోర్స్ పోలీసులు వెంటనే వాళ్ళని అదుపు చేసి అరెస్ట్ చేశారనుకోండి. కాకపోతే ఈ విధంగా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం ఏంటి? ఆల్రెడీ పోలీసులు కేసు ఫైల్ చేయకపోతే అనుకోవచ్చు, ఆల్రెడీ పోలీసులు కేసు ఫైల్ చేశారు, అతను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు, మళ్ళీ మధ్యలో గోరంట్ల మాధవ్ గారు వెంబడించడం ఏంటి? సో ఈ విధంగా ఉందన్నమాట. అలానే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈరోజు కిరణ్ ఈరోజు ఇలా మాట్లాడారు, ఇలానే వదిలేస్తే కొన్ని వందల మంది మాట్లాడతారు, కొన్ని వేల మంది మాట్లాడతారు, అప్పుడు వైసీపీకి టీడీపీకి తేడా ఏముండిది అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. అలానే కొంతమంది ఏమన్నారంటే కిరణ్ మీద ఈరోజు టీడీపీ కేసు పెట్టకపోతే వైసీపీ వాళ్ళు కేసు పెడతారు, రేపు అన్న రోజు ప్రభుత్వం మారిన కొన్ని వందల మంది కేసులు పెడతారు, కొన్ని వందల పోలీస్ స్టేషన్లు తిప్పిస్తుంటారు. సో ఈ విధంగా కూడా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారనమాట. సో చూద్దాం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అఫ్ కోర్స్ కిరణ్ గారు చేసింది 100% తప్పే, ఎందుకంటే భారత గారిని ఉద్దేశించి అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. కాబట్టి ఇక్కడ మనకి కిరణ్ గారు తప్పు కనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ టీడీపీ అధిష్టానం యొక్క తప్పు కనిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియాని వాళ్ళు కంట్రోల్ చేయట్లేదు, వాళ్ళు ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు, ఇష్టారీతిన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, ఇష్టారీతిన సమాజంలో అశాంతి నెలకొనేటట్టు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలా మంది టీడీపీ శ్రేణులు కూడా భావిస్తూ ఉన్నాయి. సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయం మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.